ఈవీఎంలకు గుడ్ బై. తెరపై బ్యాలెట్ పేపర్లు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా త్వరలో మోగబోతుంది. ఫిబ్రవరి తొలి వారంలో మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వార్డులు, చైర్పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా ఎస్సీ, ఎస్టీ వర్గాలు బీసీ కమిషన్ నివేదిక ప్రకారం రిజర్వేషన్లు నిర్ధారించారు. తెలంగాణ మున్సిపాలిటీల చట్టం 2019 ప్రకారం మహిళలకు 50% రిజర్వేషన్ తప్పనిసరి చేశారు. అదే సమయంలో కర్ణాటకలోనూ స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. వీటిని ఎదుర్కొనడం బీజేపీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మొన్నటికి మొన్న మహారాష్ట్రలో విజయభేరి మోగించిన బీజేపీ ఇప్పుడిక ఈ 2 రాష్ట్రాల్లో కూడా జయకేతనం ఎగురవేయాలనే పట్టుదలతో ఉంది. దీనికి అనుగుణంగా చర్యలు కూడా చేపట్టింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొత్త బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ ఆధ్వర్యంలో పార్టీలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకున్నాయి. గ్రేటర్ బెంగళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు బీజేపీ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ పోల్ ఇన్ఛార్జిగా నియమితులయ్యారు. ఈ ఏడాది మే 25 తర్వాత జరగనున్న బెంగళూరు మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పత్రాలతో ఓటింగ్ నిర్వహించనున్నారు. మే 25 తర్వాత ఏ రోజైనా గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఎన్నికలు జరగొచ్చు. ఈసారి ఈవీఎంలకు బదులు బ్యాలెట్ పేపర్లను ఉపయోగించనున్నారు. జీబీఏ పరిధిలోని 5 మున్సిపల్ కార్పొరేషన్లకు వార్డుల వారీగా ముసాయిదా ఓటరు జాబితాల ప్రచురణపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం సైతం ముగిసింది. బ్యాలెట్ పత్రాలకు మారడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దిష్ట కారణాన్ని వెల్లడించలేదు.